హైదరాబాద్ నుంచి వచ్చాను. మరి డాడీ గారికి ఫోన్ చేసి మరి ప్రార్థన చేయమంటే, ప్రార్థన కాదమ్మా నువ్వు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను కలవని చెప్పారండి. మరి అలాగే డాడీ గారి మాట ప్రకారంగానే మరి దేవుడు నాకు ఎందుకు ప్రేరణ ఇచ్చాడు వెళ్ళాలని ఈరోజు రావడం జరిగిందండి. మరి వచ్చి నేను అసలు మధ్యాహ్నం అయిపోద్దామో పూర్తిగా మాట్లాడి వెళ్ళిపోదామని అనుకున్నాను. కానీ దేవుడు మరి నాకు ఆ డాడీ గారి ఇక్కడ ప్రార్థన అవ్వకుండా మరి ఇంకా జరుగుతూ ఉంది. నాకు చాలా సంతోషం అనిపించిందండి రాగానే. మరి అభిషేకం అలాగే ఉంది డాడీ గారి దగ్గర, మరి పొందుకుని వెళ్ళాలని ఆశ కోరిక. తర్వాత నాకు నేను సేవలో ప్రార్థించాలి, వాక్యం చెప్పాలి, పాటలు పాడాలి, దేవుని పని చెయ్యాలి. నేను చదువు లేదు, నాకు జ్ఞానం లేదు అని ఎన్నోసార్లు నేను ఏడుస్తానండి. నేను వంటకున్నప్పుడు నా కుటుంబంలో డాడీ గారు ఇప్పుడు మాట్లాడినట్టుగా చాలామంది దైవజనులు ఉన్నారండి. వాళ్ళకంటే ముందు నుంచి నా తల్లి ఎంతో ప్రార్థన చేసింది మా కోసం. మేము ఇలాగే ఉండిపోయి మేము ఎవరు కూడా నమ్మకమైన జీవితం లేదు మాలోనని నేను చాలాసార్లు దుఃఖపడతాను, ఏడుస్తానండి. ఎందుకంటే దేవుడు ఎవరినైనా ఎన్నుకుంటాడో ఆయన ఇష్టపడి మనం అడిగితే నాకైతే ఆ కోరుకుందండి. నేను సేవ చేయాలి, దేవుడు నా మందిరానికి అనేక మందిని నడిపించాలని ఆశ కోరిక. ఎప్పటి నుంచో నాకు అప్పుడే చాలా సంవత్సరాల నుంచి ఉందండి ఈ కోరిక. నాకు ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నింటి నుంచో దేవుడు కాపాడాడు నన్ను. అవి కూడా నాకు గుర్తొచ్చినప్పుడు ఏడ్చేస్తానండి ఒంటరిగా ఉన్నప్పుడు. దేవుడు నన్ను ఎంతగా కాపాడుకున్నాడు కదా, నేను ఏం చేస్తున్నాను ఆయన కోసం, నేను ఏం చేయట్లేదు అని నాకు నేనే ఎంతోగానో ఏడుస్తానంటే. ఒక్కొక్కసారి ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరికి తెలియకుండా దేవుడు చేసిన మేలు ఏంటో నాకు తెలుస్తుంది. ఆ మేలు గుర్తు చేసుకుని కూడా ఏడుస్తాను నేను. మరి నిజంగా ఈ అద్భుతం దేవుడు చేసిందేనండి. ఈరోజు మరి దైవజనులను నన్ను ఆశీర్వదించడానికి, దీవించడానికి, ఇలా అభిషేకించడానికి నేను పొందుకున్నానికి అర్హత ఎవరికో దొరకదు, కానీ నాకు దొరికిందని నేను ఎంతో సంతోషిస్తున్నాను. మరి డాడీ గారు చెప్పినట్లుగా మరి నేను సువార్త నిలబడి చెప్పాలి. దేవుడు నాకు బలము, శక్తిని, తర్వాత నాకు చదువు కూడా నాకు పెద్దగా రాదండి, ఏదో చిన్న చిన్నగా చదువుతాను. కానీ మరి దేవుడు నా నోటి మీద మరి ఆయన దయారసం పోసి బాగా చదవడానికి కూడా జ్ఞానం దయచేయాలని కోరుకుంటున్నాను. మరి హైదరాబాద్లో ఉన్న నా సహోదరులు అందరూ కూడా నా మాటకి వింటారు, లోబడతారు, ఎంతగానో నన్ను ప్రేమిస్తారండి. వాళ్ళందరిని బట్టి కూడా నేను మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవునికి. ఎందుకంటే అది నా మాట కాదండి, దేవుని మాటగా వాళ్ళు భావించి నా మాట ఎంతోమంది వింటారో. నాకన్నా పెద్దవాళ్ళు వింటారు, చిన్నవాళ్ళు వింటారు, లోబడతారు. మరి మళ్ళీ డాడీ గారు అక్కడికి రావాలి, మళ్ళీ పరిచర్య జరగాలి నన్ను ఆశపడుతున్నానండి. మరి డాడీ గారు రావడానికి దేవుడు మరి సహాయం చేసి ఇలాగా మిమ్మల్ని అందరినీ ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. అలాగే నా కుటుంబానికి, నన్ను నా బంధువులు నిజంగా ఎంతోమంది నన్ను చాలా ఏరం చేస్తారండి. దేవుడు అంతా దేవుడు ఏం చేశాడు నీకు, నీ భర్త మారాడా, నీకు పిల్లలు మారారా, లేకపోతే నీకు ఇల్లు ఉందా, నీకు ఏం లేదు, ఒట్టి చేతులతో ఎన్నో సంవత్సరాలు అయింది హైదరాబాద్ వెళ్ళి, ఏం లేదు అలాగే ఉన్నావు. దేవుడు నేను ఒకటే మాట చెప్తున్నాను అందరికీ, నా దేవుడు తప్పకుండా చేస్తాడు ఆయన తగిన సమయం ముందు అనేసి నేను మనసులో అనుకునే వాళ్ళకి ఏ సమాధానం చెప్పను, అలాగే ఉండిపోతానని చెప్పిన వాళ్ళు వినరో నన్ను మళ్ళీ ఆలోచించి మాట్లాడతారని. మరి దేవుడు ఈ రోజు నా గృహ విషయంలో కూడా మాట్లాడాడు. డాడీ పరిచయం తర్వాత మీ లైఫ్లో ఎలా? డాడీ గారు పరిచయం అయిన తర్వాత నా లైఫ్ చాలా బాగుందండి. అంతకుముందు నేను వెళ్ళేదని కానీ ఏదో నామకార్థ క్రైస్తవురాలుగా వెళ్ళేదని వచ్చేదాన్ని అంతే. అంత నాకు పట్టింపుగా నేను భయపడేదని కాదండి దేనికి. ఈజీగా పాపం చేసేస్తే మనల్ని ఏం దేవుడు చూడలే, ఈజీగా మనతో మాట్లాడితే మనల్ని ఏం చేయడం అన్నట్టే ఉండేది. కానీ డాడీ గారు పరిచయం అయిన తర్వాత ఏదైనా మాట్లాడాలన్నా, ఏదైనా చేయాలన్నా చాలా భయం వేస్తుందండి. ఎందుకంటే దేవుడు తప్పకుండా చూస్తున్నాడు, మన ప్రతి పాపాన్ని మనం చేసే మంచి పనులు కూడా లెక్క పెడతాడని ఒక భయం నాలో ఉందండి. నిజంగా డాడీ గారు పరిచయం అయిన తర్వాత నేను పరిశుద్ధాత్మ కూడా నాకు ఆ డాడీ గారి వల్లే నేను పొందుకున్నానండి. మరి కొన్ని దర్శనాలు చూడడం, మరి కొంతమంది ఈ వ్యక్తులు కూడా నడిపించడానికి కారణం డాడీ గారి ప్రార్థన అండి. నాకు అంతకుముందు నేను ఎవరిని అంతగా నడిపించలేదు. సో బాబు రాజు విషయంలో, యాక్సిడెంట్ విషయంలో దేవుడు నిజంగా డాడీ గారు ఇక్కడ ప్రార్థన చేసి నాకు చెప్పారండి. నేను ఫోన్ చేస్తే డాడీ గారు రాజు పరిస్థితి ఏం బాగాలేదు డాడీ, నా కుమారుడు మరి చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు, చచ్చిపోతాను అంటున్నాడు మాట మాటికినంటే, నువ్వేం భయపడక బిడ్డ, నీ కుమారుడి మీద దురాత్మలో చనిపోవాలని ఆత్మ ఒకటి పనిచేస్తుంది, దాని నుంచి విడుదల పొందేలాగా నేను ప్రార్థన చేస్తాను, నువ్వు ఇక్కడికి పంపించారన్నారండి. అప్పుడు నేను నా కుమారుడిని చాలా పాడైపోయాడండి, శుభ్రంగా తాగుడు బానిస అయిపోయాడు, ఆరోగ్యంగా పాడైపోయాడు, చాలా కన్ని ఇంకా లోకంతో స్నేహం దేవునితో అసలు లేదండి. ఆ టైంలో నేను దైవజనులు చెప్పినట్లుగా ఇక్కడ పంపించానండి. పంపించినప్పుడు మరి దేవుడు ఖచ్చితంగా నా కుమారుని బాగు చేశాడండి. మరణ పడకల నుంచి కూడా లేవనెత్తాడండి. తన అనారోగ్య విషయంలో కాపాడాడు. యాక్సిడెంట్ విషయంలో నార్మల్ రిపోర్ట్ వస్తుంది, డాక్టర్లు ఏం చెప్పినా ఏం భయపడక బిడ్డ, అన్ని నార్మల్ వస్తాయని చెప్పారండి డాడీ. మరి డాక్టర్లు భయపెట్టే చెప్పారు, అబ్బాయి ఆరోగ్యం స్కిన్ లోపల అంతా పాడైపోయిందని చెప్పారు. కానీ రిపోర్ట్కి వెళ్తే అన్ని నార్మల్. డాడీ గారు చెప్పారు రేపు నార్మల్.
సంవత్సరం మందులు మామూలు నార్మల్గా అది సంవత్సరం కూడా అక్కర్లేదు 6 నెలలు మందులు వాడితే చాలు, ఇంకేం ప్రాబ్లం లేదు అని అన్నీ నార్మల్ వచ్చినాయండి. అట్లాగే దేవుడు బాగు చేశాడు నా కుమారుడి విషయంలో. నిజంగా అది గొప్ప అద్భుతం అండి. నన్ను కూడా బాగు చేశాడండి దేవుడు. నేను కూడా ఈ రోజు ఎలా ఉన్నానంటే దేవుని కృపే. మరి నేను 4 సంవత్సరాల కిందట చాలా పాడైపోయానండి, చనిపోతాను అనుకున్నాను. డాడీ గారి దగ్గర ఏం చేశాను, మమ్మీ గారు వస్తే నేను చచ్చిపోతానండి, నేను బతకనండి, నాకు భయం వేస్తుంది డాడీ అంటే, అమ్మ ఇద్దరు వచ్చి మమ్మీ డాడీ నాకు పొట్ట మీద మమ్మీ చేసి డాడీ నన్ను మరి ప్రార్థన చేసి నువ్వు నీ మనవలు చూస్తావో, నువ్వు నీ తరతరాలు చూస్తావు, నువ్వు ఇప్పుడు బరువు తగ్గిపోయినని బాధపడకో, నువ్వు 60 పైన పెరుగుతావు అన్నారండి. నేను ఇప్పుడు 66 ఉన్నానండి బరువు. నిజంగా డాక్టర్లు చేయలేదండి, దేవుడే చేశాడు నాకు. ఇక్కడికి నేను డాడీ గారు చెప్పినట్లుగా వచ్చాను, ప్రార్థన చేశారు, నన్ను అభిషేకించారు, పంపించారు. నేను 2 నెలలకి చేంజ్ అయిపోయానండి మనిషిని. ఇలా అయిపోయిన మనిషిని మళ్ళీ మామూలు మనిషిని అయిపోయాను. నిజంగా ఇది గొప్ప అద్భుతం అండి. నిజంగా దేవుడు చేస్తే మేలు. డాడీ గారి ద్వారా ఎందుకు పొందుకున్నాను, అది పొందుకున్న వాళ్ళకే తెలుస్తుందండి దాని విలువ. పొందుకోలేని వాళ్ళు ఏదో పాస్టర్ గారులే ఆయన ఏదో చెప్తారులే అనుకుంటారో అదంతా ఒట్టిది. కానీ దైవజనులు నిజంగా నోటంట ప్రవర్తన నోటంట వచ్చి మాట ఖచ్చితంగా జరుగుతుందండి. అది మాత్రం వాస్తవం, నేను నమ్ముతున్నాను. అలాగే దైవజనులు మరి డాడీ గారి పట్ల నా పట్ల చూపిన ప్రేమతో మరి నేను వాళ్ళకి ఎంత చూపినాను ఎలకట్లేదండి. మరి మమ్మీ డాడీ కూడా నన్ను, నా చెల్లెని, నా అక్క చెల్లెడిని, నా బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికుల్ని ఎంతో మందిని పరిచయం చేస్తే వాళ్ళు కూడా పొందుకున్నారండి మరి డాడీ గారి ద్వారా ఎన్నో. మరి నిజంగా వాళ్ళు కూడా నన్ను అడుగుతారని అంతమాట డాడీ గారు ఫోన్ తీయట్లేదంటే నేను బిజీ, డాడీ గారు చాలా పరిచయం పెరిగిపోయిందని చెప్తున్నానండి. మరి డాడీ గారు మళ్ళీ హైదరాబాద్ రావాలని కోరుకుంటున్నాం. మరి వచ్చి మీరు అందరూ ప్రార్థన చేయండి. నిజంగా ఈ విషయంలో మాత్రం నిజంగా డాడీ గారి మాట ఎస్ అంటే ఎస్, నో అంటే నో. అవును అంటే జరుగుతుంది అమ్మ కంటే జరుగుతుంది అంతే, అది మాత్రం నిజమండి. ఈ రోజు నేను మరి అభిషేకురాలుగా ఆశీర్వాదం పొందుకుని వెళ్తాను. దేవుడు నాకు కృప చూపించాడు. చేయలేదండి, నేను మామూలు ఓన్లీ మాట్లాడి వెళ్దామని వచ్చానండి. కన్వీనర్గా పెట్టిన ఆ కన్వీనర్ పోస్ట్ నుండి సాక్షాత్తు పరలోకము నుండి ఒక బలమైన అభిషేకం నిన్ను దైవజనురాలుగా నిన్ను అభిషేకించారు. డాడీ గారు నన్ను ఎప్పుడు చేయబెట్టి ప్రార్థన చేసినప్పుడు నేను చూశానండి. నా పైన చాలా మంది తెల్ల బట్టలు వేసుకుని ఒక అగ్ని కింద నుంచి వస్తుందండి, పైన తెల్ల బట్టలు వేసుకుంటారు చాలా మంది, ముసుగులు వేసుకుని వాళ్ళందరూ ప్రార్థన చేసినట్లుగా కనపడుతుందండి. డాడీ గారు నా తల మీద చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ చప్పట్లు కొట్టి ఈ కుమార్తె నిజంగా హైదరాబాద్లో వందల మందిని మరి రప్పించి నెల రోజులు నాకు ఒక పైసా కూడా నాకు ఖర్చు పెట్టరు. నాకు నా చేతి డబ్బులు ఏమి అయినవరు తీసుకోరు కూడా. ఒక్కొక్కసారి ఈ బిడ్డ 5,000 రూపాయలు కట్టిన రోజులు కూడా ఉన్నాయి. అక్కడ ఉన్నవారందరినీ అసలు ఆ కంప్యూటర్ హాల్ మొత్తం నిండిపోతారనమాట, బయట కూడా ఉంటారనమాట. అంత గొప్ప అందరూ కూడా హిందూసే. చాలా అద్భుతాలు మహత్కార్యాలు జరుగుతున్నాయి అక్కడ. ఆ ఏరియా పేరైతే మణికొండ పంచవటి కాలనీ. త్వరలో మరలా డిసెంబర్ నెలలో మేము రాబోతున్నాం. నా కూతురు సమక్షంలో మాటిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.